ఫిట్స్ వచ్చి పడిపోతే నీళ్లు పోసేవాళ్ళు, చేతికి తాళాలు లాంటివి ఇచ్చేవాళ్ళు. న్యూరాలజీలో మీరు దాన్ని ఎలా చూస్తారు, ఏమి చేస్తారు చెప్పండి? ఎలక్ట్రికల్ యాక్టివిటీ తేడా వచ్చి కొట్టుకోవడానికి ఫిట్ అంటాం. హైపోథాలమిక్ హెమాటోమా అని కండిషన్ ఉంటుంది. నవ్వు ఆపుకోలేరు వాళ్ళు, సమయం సందర్భం ఉండదు, నవ్వి పడిపోతారు. చిన్నప్పుడు పిల్లలు ఉంటారు, టీచర్ని చూస్తుంటారు, కాసేపు తర్వాత మళ్ళీ నోట్స్ రాయడం మొదలు పెట్టారు. దాన్ని యాబ్సెన్స్ సీజర్స్ అంటారు, డేజావు అంటాం. అంటే ఇదేదో జరిగింది ఇంతకు ముందు అనిపిస్తుంది, జరగలా కానీ అనిపిస్తుంది, అది కూడా ఒక ఫిట్టే. కొంతమంది గురూజీలు 4 గంటలు చాలు నాకు ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. 4 గంటలతో మనిషి బతకగలుగుతాడు సార్? స్లీప్ బతకగలుగుతారు, కానీ అసలు బతికేనా అని అడగాలి. ఎందుకంటే నిద్ర మిస్ అయిన వాళ్లకు క్యాన్సర్ జీన్స్ ఉంటే అవి ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నడిచేటప్పుడు కొందరు తాగిన వాళ్ళలాగా నడుస్తారు, తాగితే కూడా నడుస్తారు. తాగిన వాళ్ళలాగా తాగినప్పుడు నడిచినప్పుడు సెరెబెలం అనే ఏరియాలో తేడా ఉంటుంది అనమాట. కొందరు కన్ను కొడుతుంటారు, ఫ్లాట్లో కొడుతుంటారు, హెమీఫేషియల్ స్పాజమ్ అంటాం. ఎంఆర్ఐలో ఒక న్యూరోసిస్ట్ సర్కస్ అని ఒక పురుగు కూర్చోంది. నిజంగా పురుగు? నిజమైన పురుగు, పురుగు గుడ్డది. మీరు ఎందుకు జరుగుతుందో తెలిస్తే చాలా భయపడతారు, కంగారు పడతారు, కానీ అవసరం లేదు అని చెప్తా. వేగస్ నర్వ్ దగ్గర ఏదో ఇట్లా తిప్పి ఇట్లా కొడితే స్టిఫ్నెస్ వచ్చినట్టు పడిపోతాడు. హైపోథెటికల్గా అది పాసిబుల్ అసలు? న్యూరాలజిస్ట్ అంటారు, న్యూరో సర్జన్ అంటారు, సైకియాట్రీ అంటారు. వాటి మధ్య వ్యత్యాసం ఏంటో మా భాషలో చెప్పండి సార్.